నిజంగా వీళ్ళందరికీ లెగిసి అందరం చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది. దే ఆర్ ఆల్ హియర్, అ కపుల్ ఆఫ్ దెమ్. కెన్ యూ ప్లీజ్? they're all here. They've really worked on building మోదీ గారికి వాట్ ఎవర్ వెనక నుంచి ఎంత పని చేసి బిల్డ్ చేసుకొచ్చారో ఫర్ హిమ్. ఒక సింగిల్ మనిషి అండి. ఇంత నన్ను ఇన్స్పైర్ చేయడానికి కారణం కూడా నాకు ఎప్పటి నుంచో కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఒక ఆశ ఉండింది. ఒక నాన్ పొలిటికల్, అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కదా, నేను దిగి పాలిటిక్స్లోకి అన్నా దిగి మార్పు చేయగలనా అంటే, నేను నాకున్న మైండ్ సెట్కి, నా నేచర్కి నేను తగనేమో ఆ ఫీల్డ్లోకి అనిపిస్తుంది. బికాజ్ నాకు అనిపించింది ఇక్కడ నుంచి వస్తుంది. నేను వెనక ఒకటి ఆలోచించి ముందు ఒకటి మాట్లాడలేను, నాకు చేత కాదు. నేను నిజంగా ఎలక్షన్లో డబ్బులు పెట్టి నుంచున్నా కూడా ఆ డబ్బులు డొనేట్ చేశాను అనుకుంటాను, కానీ అది రూపాయి సంపాదించుకున్న ఉద్దేశం పొరపాటున కూడా ఉండదు. బట్ ఒక్కదాన్ని ఎంత చేయగలను లోపలికి వెళ్ళి, నాకు ఏదైనా కుదిరితే బయట నుంచి చేయాలని ఒక ఆశ ఉంది. ఒక 2-3 నెలలుగా బాగా ఆలోచిస్తున్నాను. ఏదైనా గుజరాత్లో బోల్డ్ అంత జరిగింది. ఎటువంటి పరిస్థితిలో ఉండేది గుజరాత్ 2001లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, ప్లేగ్ వచ్చినప్పుడు, రకరకాల పరిస్థితుల్లో ఉంది. ఇట్ వాజ్ ఇన్ ద వర్స్ట్. అంటే ఒక మనిషికి ఇన్ని బాధలు సినిమా కష్టాలు అంటారు కదా, అలా సినిమా కష్టాలు గుజరాత్కు ఉండినాయి 2001లో. అటువంటి కష్టాలు ఉన్న ప్లేస్కి నిజంగా ఒక మనిషి ఇట్లా వచ్చి దాన్ని రక్షించి ఈరోజు కంట్రీలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అనే పరిస్థితికి తీసుకురాగలిగాడు ఈ ఒక్క మనిషి. సో ఎక్కడో హోప్, ఈ మనిషి ద్వారా బోల్డ్ అంత ఎంతో కొంత మనకి మార్పు వస్తుంది. గుజరాత్లో అంత జరిగితే మిగతా అంతా కలిపి ఎంతో కొంతైనా మారుతుంది. ఈ డబ్బులు ఆట అనేది ఎక్కడో ఒక చోట ఆగుతుంది అని ఒక చిన్న కోరిక. అండ్ ఆన్ దిస్ నోట్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ నాలాగా కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్తో ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి రూరల్ డెవలప్మెంట్కి కానీ, ఇటువంటి ఫర్ ఆల్ ద తెలుగుస్. నాకు ఇది కూడా ఒక బాధే, ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేను, ఇంకా తెలుగుస్ అనాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏమనుకుంటారో. నా మనసులో అయితే స్ట్రైట్గానే మాట్లాడుతున్నా, బట్ ఎక్కడెవరు తప్పుగా అర్థం చేసుకుంటారని ఒక బాధ. సో తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంత చేతనైతే అంత ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేద్దామని, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, బట్ డెఫినెట్గా మోదీ గారి గైడెన్స్లో, ఆయన హెల్ప్తో, ఆయన సపోర్ట్తో స్టేట్లో కూడా ఒక గుజరాత్లో ఎంతైతే జరిగిందో దాని నుంచి కొంతైనా తీసుకొని మన ద్వారా చేయాలని ఒక కోరిక. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో ఫర్ మీ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ. పార్టీ కోసం చేశాను అన్నట్టు ఫీల్ అవ్వట్లేదండి. నేను ఇప్పటికి కూడా మోదీ గారు ఒక సోషల్ కాజ్ అని ఫీల్ అయ్యి చేశాను ఈ ప్రోడక్ట్. అండ్ మోర్ ఓవర్ ఇతర పార్టీలు అంటే, ఇది కూడా నేను ఒక పార్టీకి సంబంధించి చేయలేదు, బట్ హీ బిలాంగ్స్ టు దట్ పార్టీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద పర్సన్ దట్ ఐఎమ్ టాకింగ్. అంటే ఒక ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ, అండ్ ఐ బిలీవ్ దట్ హీ ట్రూలీ కెన్ మేక్ అ చేంజ్ అనే ఒక నమ్మకంతో చేశా. ఒక దేశభక్తి గీతం చేయొచ్చండి. ఈ క్వశ్చన్ నన్ను ఇంతకు ముందు కూడా ఎవరో అడిగారు వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్లో. ఐ విల్ ఆన్సర్ ఇట్ ఫర్ యూ. నాకు ఈ పాట విన్నాక, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, టోటల్ అవుట్ సైడర్స్ చాలామంది, ఒక మిలే సుర్ మేరా తుమారా అని ఒక పాట వచ్చేది, గుర్తుందండి? 80s నుంచి ఎప్పటి నుంచో వచ్చేది. మిలే సుర్ మేరా తుమారా, వందే మాత్రం, తర్వాత వేకప్ ఇండియా, అలా అనిపించిందండి పాట వింటే అన్నారు. సో మీరు పాటని ముందు నుంచి చూస్తే, నేను ఒక పార్టీని పొగడలేదండి. విన్స్టన్ చర్చిల్ ఏమన్నారు, మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిందని మనం గంతులు వేసుకోవటం కాదు, మీరు ఎటువంటి వాళ్ళ చేతిలోకి పవర్ వెళ్తుంది, ఆఖరికి సామాన్యుడికి గాలి నీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. దానికి ఎంతో దూరంలో లేవు మనం. ఇప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా ఈ లీడర్ మనకి మార్పు చేయగలడు అని అనిపించినప్పుడు డొంక తిరుగుడు ఎందుకు? స్ట్రైట్గా చెప్తా, ఇది నాకు అనిపించింది, ఇవన్నీ ఆయన చేశారు, ఆలోచించి ఓటేయండి. వేకప్ ఇండియా, మోదీ ఆగయా అన్న. ఓట్ ఫర్ మోదీ అని నేను అనలా, అది మీరు ఆలోచించి మీరే చేస్తారని నా నమ్మకం. అండ్ ఒక్కటి చెప్తానండి ఈ విషయం మీద, అరాచకం మీద. ప్రతి ఒక్కరూ రైట్స్ అంటారు. నేను కొంతమంది నాకు గుజరాత్లో ఉంటున్నాళ్ళు, అహ్మదాబాద్లో ఓల్డ్ సిటీలో అక్కడ స్టోర్స్ ఉన్నవాళ్ళు, పరిచయస్తులు ఉన్నారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు ఈ 2002కి ముందు ఎప్పుడు కూడా మాతో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్లో కలిసేవాళ్ళం. టైటన్ వీ హ్యావ్ షోరూమ్స్, టైటన్ షోరూమ్స్ అక్రాస్. అలాగే వాళ్ళకు కూడా గుజరాత్లో ఉన్నాయి.
సో ఒక ఆల్ ఇండియా మీట్ జరిగినప్పుడు వాళ్ళు కూడా కలిసేవారు. మా ఫాదర్తో ఎప్పుడు అనేవారంట, ఎప్పుడు షాప్ తెరిసి ఉంటుందో తెలియదు, ఎప్పుడు మూసేయాలో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి అని 2002 దాకా. ఆ తర్వాత నాన్నగారు కలిసినప్పుడు వాళ్ళని ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒక్క రోజు కూడా మాకు ముయ్యాల్సిన అవసరం రావట్లా, ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటున్నాము, ఏ గోలా లేదు అంటున్నారు. మరి అవన్నీ వింటే ఏది ఇప్పుడండి, ఒకటి మనం చెడు చూడాలంటే ప్రతి దాంట్లో కూడా చెడు చూడొచ్చు, మంచి మనసుతో చూస్తే ప్రతి దాంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేను ఏది మీరు ఇలా చూడండి అలా చూడండి అంటలా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఏం జరిగింది, డిడ్ ఇట్ బెనిఫిట్? అన్నా హజారేకి నేను వెన్ హీ వాజ్ ఫాస్టింగ్, నేను విజయవాడలో ఐ హ్యాడ్ అ వాక్ విత్ 3000 స్టూడెంట్స్. ఆల్బమ్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ అండి, 10 రోజుల్లో జరిగింది అది. నేను చేయగలిగింది ఏంటి ఆ టైంలో? ఫస్ట్ నన్ను నుంచొని మాట్లాడమంటే ఎవరితో అయినా మాట్లాడతాను. ఐ యామ్ యాంటీ కరప్షన్, ఎస్ ఐ యామ్. నాకు భయం లేదు, నాకు ఎవరితో పని లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ కాదండి, ఐ డోంట్ థింక్ ఐ విల్. నేను చెప్తున్నాను కదా, ఆయన అంత తెలివి నాకు లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా అలా ఉండి ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగేలాంటి మనిషి ఆయన. నాకు ఇది లేదు, నాకు అంత లౌక్యం లేదని నేను అనుకుంటున్నాను. నాకు అలా అనిపించింది, నేను మాట్లాడతాను. మరి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు కదండి. 10 మందికి నచ్చింది మాట్లాడాలి, మనం అట్లా చేయలేం కదా. అనిపించింది మాట్లాడతాం కాదండి. ఆయన క్లియర్గా ఆయన ఏమన్నారు, వన్స్. ఇప్పుడు ఒక మనిషి ఎంత మార్పు తేగలరో అంత మార్పు ఆయన తెచ్చారని నేను నమ్ముతున్నా. మీరందరూ కూడా చాలా కాదండి, 2002 నుంచి చూసుకుంటే 15 ఏళ్ళు హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ స్టేట్. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ కూడా కొన్ని ఐ డిడ్ అ స్మాల్ స్టడీ, మీకు ప్రెస్ నోట్లో కూడా ఐ గేవ్. వెన్ ఇట్ కమ్స్ టు గుజరాత్, ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్. విమెన్ ఎంపవర్మెంట్ మీద కొన్ని చేశారు, ఎలక్ట్రిసిటీ మీద, రోడ్స్ మీద, ఇండస్ట్రీస్ మీద, అగ్రికల్చర్ మీద అండ్ ఎంప్లాయ్మెంట్ మీద. ఎన్ని రకాల గుజరాత్ సింపుల్ స్టాటిస్టిక్ గుజరాత్ తప్పకుండా ఆయన వచ్చినాక ఎంతో కొంత మార్పు అయితే తీసుకొస్తారని చెప్తున్నా. ఒక మనిషి అక్కడ నుంచొని ఎంత మార్పు చేయగలరండి? ఎంత మార్పు కాదండి, నేను అడిగింది మీరు చెప్పండి. ఇప్పుడు జనాల్లో కూడా మార్పు రావాలిగా. ఆ మార్పు రావాలంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? జనాల్లో కూడా రావాలిగా. ఎలా మాట్లాడుతున్నారు? అలవాటు చేసింది రాజకీయ నాయకులు అవ్వచ్చు, అలవాటు పడింది జనాలు కూడా కదా. డబ్బులు ఇచ్చినప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు, మీరు 500 ఇస్తే ఇంత, మీరు 2000 ఇస్తే ఇంత అని మాట్లాడుతున్నారుగా జనాలు కూడా. మార్పు ఎక్కడ రావాలండి? అటువంటి ఒక లీడర్ ఇంకా అలా అనుకుంటే ఎవరు రాలేరు. ఈ కంట్రీ ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవటమే తప్ప, డెవలపింగ్ నుంచి అండర్ డెవలప్డ్కి వెళ్తుందే తప్ప డెవలప్డ్కి ఎప్పుడు వెళ్ళదండి. ఎంత మార్పు తేగలరు ఒక మనిషి, అంత మార్పు తేగలిగారు, తెచ్చారు. అండ్ నాకు నమ్మకం ఉంది ఎంతో కొంత డెఫినెట్గా ఆయన వచ్చినాక మార్పు అనేది వస్తుంది కంట్రీలో, బికాస్ హీఈస్ ద ఓన్లీ హోప్. నేను అనేది ఈ పాయింట్ అని కాదు, ఏమేమి ఉన్నాయి మన ముందు, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, ఆయన ఏం చేశారు. హూ ఈజ్ మోర్ ఏబుల్ టుడే? ఇప్పుడున్న పరిస్థితుల్లో హూ ఎల్స్ విల్ యూ ఓట్ ఫర్? ఏమండి అట్లా అనుకుంటే అంతకు ముందు ఉన్న లీడర్షిప్లో ఇంకా చాలా అభివృద్ధి అయిందండి. మరి అవి కూడా మాట్లాడాలి కదా. జరిగిందండి, బట్ ఏమవుతుంది? కరప్షన్ ఇజంట్ ఇట్ ద హైయెస్ట్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్? ఇజంట్ ఇట్ హైయెస్ట్? కంట్రీ మొత్తం ఒక ఎత్తు అయితే మన స్టేట్ ఒకటి ఒక ఎత్తా కాదా? ఆ కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? అభివృద్ధి చెందింది ఎవరి వల్ల? కరప్ట్ అయింది స్టేట్. ఎంత దారుణానికి వెళ్ళిపోయాం. మీరు పాట వింటే నేను ఇప్పుడు ఒక మాట అన్నారండి, నిజంగా గనులు దోచుకొని గంతులేయడమా అన్నారు. ఆ గనులు అనేవి చాలామంది దోచుకున్నారు, ఈ పార్టీ వాళ్ళు దోచుకున్నారు, ఆ పార్టీ వాళ్ళు దోచుకున్నారు అన్నారు. నిజమే అయి ఉండొచ్చు. నేను దోచుకున్నాడు ఏ పార్టీ కాబట్టి తిడుతున్నాను కాదు. ఆ తప్పు ఎవరు చేసినా తప్పే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ క్రైమ్ డన్ బై ఎనీ పార్టీ. ఇట్ ఈస్ అబౌట్ ప్రిన్సిపల్స్, ఎథిక్స్. నాకు అనిపించింది నేను చేశాను.